యెషయా గ్రంథము 59వ అధ్యాయం 19వ వచనం. ప్రవాహ జలము వలె శత్రువు వచ్చినప్పుడు మీ ప్రభువు ఆత్మ అతనికి విరోధముగా జయధ్వజమును ఎత్తును. మహిమగల పరిశుద్ధాత్మ యొక్క ఆశ్చర్యకరమైన పరిచర్యలలో ఇక్కడ ఒకటి మనకి కనిపిస్తుంది కదండి. అయితే మామూలుగా జనరల్ గా చూస్తే జయధ్వజము మనం ఎప్పుడు ఎత్తుతాము? ఇప్పుడు మనం శత్రువులతో పోరాటం చేసినప్పుడు, ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా. యుద్ధాలు జరిగేటప్పుడు తమ సొంత సైనిక బలాన్ని, సైన్యాన్ని ఏర్పరచుకొని వాళ్ళని బలపరుచుకొని శత్రువుల మీద యుద్ధానికి వెళ్లకుండానే మనం గెలిచేసాము అని జెండాను ఎవరైనా ఎత్తుతారా? అలా ఎత్తితే అసలు యుద్ధం చేయకుండానే మన జెండా పాతేసామనుకోండి, అది ఎలా ఉండిద్దంటే చూడడానికి కాస్త నవ్వుగా ఉండిద్ది కదా. ఇంకా వెళ్ళలేదు, ఆడలేదు, గెలవలేదు, అప్పుడే డబ్బా కొట్టుకుంటున్నారుగా అని ఎగతాళిగా ఉండిద్ది. అయితే ఇక్కడ కూడా మనకి అదే చెప్తున్నారు. సాధారణంగా శత్రువును జయించిన పిమ్మట జయధ్వజమును లేక జెండాను ఎగరవేస్తాం. అయితే ఆత్మీయంగా పరిశుద్ధాత్మ మన జీవితాలను పాలించుచు ఏలుబడి చేయుచున్న ఎడల మనకు విరోధముగా సాతాను శక్తులు దాడి చేసినప్పుడు మనం యుద్ధం చేయనవసరం లేదు. అసలు మనలో మన తండ్రి ఉన్నప్పుడు మనకెన్ని శ్రమలొచ్చినా, ఎన్ని ప్రమాదాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా కూడా ఆ కష్టాలు, ఆ శ్రమలు అనే శత్రువులతో మనం కాదండి యుద్ధం చేసేది. మనలో ఉన్న మన తండ్రి, మన ఆత్మీయ తండ్రి, పరిశుద్ధాత్మ గల తండ్రి మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు యుద్ధం అంటే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడు. ప్రతి చిన్నదానికి కూడా, అది ఏదైనా సరే, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కూడా మనం పూర్తిగా దేవుని చేతిలో పెట్టేస్తే, నా తండ్రికి అప్పగించాను, ఇక నాకే భయము లేదు, నా దేవునికి అప్పగించేశాను, ఇక నాకెందుకు టెన్షన్, నేనెందుకు టెన్షన్ పడాలి, ఆయన యుద్ధం చేస్తాడు. ఇప్పుడు అప్పులయ్యాయి, ఆ అప్పులు తీర్చే మార్గం కూడా తండ్రే చూపిస్తాడు. నేనెందుకు ఆలోచించి ఎట్లా 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 అని నేనెందుకు బుర్ర బద్దలు కొట్టుకోవాలి? నా తండ్రి ఉన్నాడు, నా తండ్రే నాకు తోడుగా ఉన్నప్పుడు ఇంక నేనెందుకు ఆలోచించాలి? నా పిల్లలు నా మాట వినట్లేదు, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళని ఎలా చదివించాలి, వాళ్ళకి ఫీజులు ఎలా కట్టాలి, వాళ్ళని ఏ దారిలో పెంచాలి, అసలు ఏ కాలేజీలో జాయిన్ చేయాలి అని అవేవి నన్ను ఆలోచించొద్దన్నాడు నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు, నాకు తోడుగా ఉన్నప్పుడు అవన్నీ ఆయనే కదా చూసుకోవాల్సింది. ఎందుకంటే మనకెంత వయసు వచ్చినా, మనకు ఎంత ముసలవాళ్ళమైనా దేవుని దగ్గర మనం చిన్నపిల్లలమేనండి. అందుకే నేను చాలా సార్లు చెప్పాను ఈ మాట. దేవుని దృష్టిలో మనం చిన్న చిన్న పిల్లలమే. అందుకే బైబిల్లో చాలా చోట్ల కూడా తండ్రి మీరు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండండి, చిన్నపిల్లల్లాగే బిహేవ్ చేయండి, చిన్నపిల్లల్లాగే ఆలోచించండి, చిన్నపిల్లలు ఎలా అయితే తమ తల్లిదండ్రుల మీద ఆధారపడతారో మీరు కూడా అలాగే నా మీద ఆధారపడండి ప్రతి చిన్నదానికి కూడా అని తండ్రి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం అమ్మా నాన్నలం అయ్యుండొచ్చు, అమ్మమ్మలం అయ్యుండొచ్చు, జేజమ్మలం కూడా అయ్యుండొచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం చిన్నపిల్లలమే కదా. చిన్నపిల్లలమే. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం తల్లి గర్భంలో మనం రూపింపబడక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. పలానా ఊళ్ళో, పలానా ఇంట్లో, పలానా ఆమెకి ఇదిగో ఈ బిడ్డ ఆమె గర్భంలో పెడుతున్నాను, అతను బయటకు వచ్చిన తర్వాత ఇలా పెరగాలి, అలా పెరగాలి, అది అంతవరకు చదువుకోవాలి, ఆ ఆఫీసులో ఉద్యోగం చేయాలి, పలానా ఆమెను పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలని తండ్రి మన కోసం ముందుగానే ఆలోచించి ఒక ప్రణాళిక చేసి పెట్టాడు కదా ప్రతి ఒక్కళ్ళకి. అదే దావీదు గారు చెప్తారు, నేను నా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నీవు నన్ను చూసావయ్యా, మా అమ్మ గర్భంలో నేను లేకముందే నేను నా గురించి నీకు తెలుసు. అది నీ ప్రణాళిక, మీ ప్రణాళిక చొప్పునే నా తల్లి నన్ను కంది, నా తల్లి నన్ను పెంచింది. అది మీ ప్రణాళికే. నేను ఎలా పెరగాలి, ఎక్కడ ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా శత్రువుల్ని సంహరించాలి, ఎలా మీలో ఎదగాలి, నేను ఎలా నడుచుకోవాలి, ఎలా చూడాలి, ప్రతిదీ కూడా నువ్వేనయ్యా నాకు చేసింది, మా అమ్మా నాన్న కాదు. అక్కడ దావీదు గారు వాళ్ళ అమ్మా నాన్న గురించి ఎక్కువ చెప్పడండి.
దేవుని గురించే ఎక్కువ చెప్తాడు. ఎందుకంటే తల్లి గర్భంలో పుట్టక ముందే మనం పలానా అమ్మ దగ్గర, పలానా ఊళ్ళో, పలానా ఆమె దగ్గర, పలానా ఆమె కడుపులోనే వెళ్ళాలని, ఆ గర్భంలో నుంచి మనం బయటికి రావాలి. అక్కడి నుంచి ఎంతవరకు చదవాలి, ఎలా పెరగాలి, ఏ దారులు నడవాలి, ప్రతిదీ కూడా తండ్రి సిద్ధం చేసి పెట్టాడు. ఒక ప్రణాళిక మన కోసం, మన గురించి ఆలోచించి. అసలు ఎంత చక్కగా ఆలోచించాడండి. అందుకనే తండ్రి, మీరు నా పిల్లలమ్మా, మీకెంత వయసు వచ్చినా సరే, నువ్వు నీ తల వెంట్రుకలు నెరయ్యే వరకు కూడా నిన్నెత్తుకొని వాడని నేనే అని ఎందుకు చెప్పాడు తండ్రి? మనం ఎంత ముసలవాళ్ళమైనా కూడా తండ్రి చేతిలో చంటి పిల్లలం. నాకు తెలీదా? ఇప్పుడు మీకేం కావాలో, మిమ్మల్ని పుట్టించిందే నేను, మిమ్మల్ని పెంచిందే నేను, మిమ్మల్ని పోషించేదే నేను. మీకెప్పుడు ఏం కావాలి, ఏమివ్వాలి, ఏమివ్వకూడదు అనేది నాకు తెలీదా అని తండ్రి చెప్తున్నాడు. మనం కూడా అంతే కదా. మన పిల్లలు, మన కడుపున పుట్టిన బిడ్డల గురించి వాళ్ళకి ఒక వయసులో ఒక డ్రెస్, ఇంకొంచెం వయసు 1 సంవత్సరం అప్పుడు ఒక వేరే డ్రెస్సులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు అయితే వేరే డ్రెస్సులు, వాళ్ళ సైజులను బట్టి డ్రెస్సులు తీస్తాం. అలాగే ఫుడ్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే టీకాలు ఇస్తాము. మన పిల్లలకి ఎటువంటి జబ్బులు, ఎటువంటి రోగాలు రాకుండా ముందుగానే టీకాలు వేస్తాము. 5 సంవత్సరాల దాకా, 10 సంవత్సరాల దాకా అట్లా టీకాలు వేస్తాము. జాగ్రత్తగా, మళ్ళీ టైం దాటిపోకూడదు కదా. అలా అంత జాగ్రత్తగా మనం మన బిడ్డల విషయంలో మనం చూసుకుంటా ఉంటాం. రేపు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ స్కూల్లో జాయిన్ చేస్తే మరి పిల్లలు ఎంత బాగా చదువుతారు, తర్వాత ఏ కాలేజీలో జాయిన్ చేయించాలి, తర్వాత ఆఫీస్, అలా అన్ని మనం ఒక ప్లాన్ ప్రకారం మనం నడిపిస్తా ఉంటాం కదా. మన పిల్లల్ని పెంచుతా ఉంటాం కదా. మనమే మన పిల్లల గురించి, మామూలు మనుషులం, మనమే మన పిల్లల గురించి అంతగా ఆలోచిస్తే అంత గొప్ప సర్వ సృష్టికర్త ఇక మన గురించి ఇంకెంత గొప్పగా ఆలోచించుంటాడండి. ఇంకెంత దూరంగా, ఇంకెంత చక్కగా ఆలోచించుంటాడు. నా పిల్లలు ఇట్లా పెరగాలి, నా బిడ్డ ఇదిగో ఇంత వయసు వచ్చి ఇదిగో పలానా వాళ్ళకు పెళ్లి చేయాలి, ఆ వయసులో పెళ్లి చేయాలని మనకు వయసులో వివాహం చేపిస్తాడు తండ్రే. కష్టాలు వస్తాయి. కష్టాలు ఎప్పుడు వస్తాయి అంటే మనం బలహీనులు అయిపోతాం. తండ్రి మీద ఆధారపడినంత కాలం మనకేం కాదండి. ఎప్పుడైతే తండ్రి నుంచి దూరం అయిపోయి మన కాళ్ళ మీద మనం నడవాలి, మన ఆలోచన మీద మనం నడుచుకోవాలి అని ఎప్పుడైతే మనం ఆలోచించుకుంటామో అప్పుడే తండ్రికి నుంచి దూరం అవుతాం. ఎందుకంటే తండ్రికి తెలుసు, ఇప్పుడు మనల్ని పెంచి పోషించిన మన తల్లిదండ్రులు లేదా మన కడుపును పుట్టిన బిడ్డలకి వాళ్ళు ఒకవేళ వయసుకు వచ్చినా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనమే సలహా ఇస్తాం. అట్లా కాదు నాన్న, నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు, అది తప్పు, ఇదిగో ఇట్లా చెయ్యి అని మనం చెప్తాము. అదే తండ్రి ఇక్కడ అనుకుంటుంది, అమ్మా నా మీద ఆధారపడండి, మీ నా పిల్లలు, మిమ్మల్ని ప్రేమించి నేను మీ పలానా మీ గర్భంలో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఇష్టపడ్డాను, మిమ్మల్ని ప్రేమించాను, మీకు ప్రతిదీ నేనే అవ్వాలి. మనుషుల మీద మీరు ఆధారపడకూడదు. మనుషుల తోడు మీరు కోరుకోవద్దు. నేనున్నానమ్మ మీకు, నేను ఇస్తాను, మీకు ఏం కావాలో నన్ను అడగండి, నేనే ఇస్తాను. మీకు కష్టాలు వస్తున్నాయి అంటే నాకు దూరం అవుతున్నారు, నాకు చెప్పాలి కదా, నేను చూసుకుంటా కదా. అలా కాకుండా మీ అంతటా మీరే చూసుకుందామని మీరు వెళ్ళిపోతున్నారు. అందుకనే మీకు ఇష్టమని. అయినా సరే నేను వదిలిపెట్టాను మిమ్మల్ని. ఎవరైతే మరలా నా దగ్గరికి తిరిగి వస్తారో, ఎవరైతే మళ్ళీ మీ తప్పు మీరు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నా హెల్ప్ అడుగుతారు, వాళ్ళకి నేను ఖచ్చితంగా చేస్తాను. ఇక నువ్వు పూర్తిగా నా మీదే డిపెండ్ అవ్వాలి, ఇంకా వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు. అలా వెళ్తే నాకు కోపం వస్తుంది. ఇదే మాట మనం కూడా చెప్తాం. నీకేదన్నా అవసరమైతే నన్ను అడుగు. ఇంకా మీ టీచర్లు ఎవరిని అడగొద్దు, మీ ఫ్రెండ్స్ని ఎవరిని అడగొద్దు, నన్ను అడుగు, నేను ఇస్తానా. నేను ఇవ్వకపోతే కదా నువ్వు వాళ్ళని అడగాలి. నువ్వెందుకు వాళ్ళని అడుగుతున్నావు, వాళ్ళని అడిగి నువ్వెందుకు చిన్నపుచ్చుకుంటున్నావు అని ఇదే మాట తండ్రి మనతో చెప్తున్నాడు. మీరెందుకమ్మా మనుషుల మీద ఆధారపడుతున్నారు? మీ ఆత్మీయ తండ్రి మిమ్మల్ని పెంచి పోషించి మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్లిన నేనున్నాను కదా. ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడుకుంటా. మీరు ఉద్యోగాలకు వెళ్తే నేను మీకు తోడుగా వస్తా. మీరు పడుకునేటప్పుడు మీకు గాఢ నిద్ర నేను ఇస్తున్నాను. మీకేది అనారోగ్యంగా ఉన్నప్పుడు మీకు మంచి ఆరోగ్యం నేనే ఇస్తాను. అంత జాగ్రత్తగా చూసుకునే నేను మీకున్నప్పుడు మీరెందుకు మనుషుల దగ్గరికి వెళ్తున్నారు? నాకు అది నచ్చట్లేదు, నాకు అది బాధగా ఉంది. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, నేనే ఇస్తాను. మీకు ఆస్తిపాస్తులు కావాలా, మీకు లగ్జరీగా బ్రతకడానికి ఏమైనా కావాలా, నేను ఇస్తాను కదా. ఎందుకు మీ టాలెంట్ మీద, మీ సొంత తెలివి మీద, మీ సొంత జ్ఞానం మీద మీరెందుకు ఆధారపడుతున్నారు? దానివల్ల సమస్యలు వస్తాయి తల్లి, అమ్మ, సమస్యలు వస్తాయి నానా. మీరు అలా కాదు, నన్ను అడగండి. మీకు అసలు ఇక ఏ సమస్య రాని ఒక మంచి లగ్జరీ లైఫ్ నేనిస్తాను మీకు.
నేనిస్తే మీకు మంచి లగ్జరీ లైఫ్, ఇక ఎటువంటి సమస్యలు గాని, శోధనలు గాని, ప్రమాదాలు గాని, అనారోగ్య సమస్యలు కూడా రావు. కాని మీరొకటే, నా మీద ఆధారపడాలి. నా మీదే ఆధారపడాలి. నా దగ్గరికి రండి, నేను అదే కోరుకుంటున్నా. కానీ ఎందుకు మీరు అడగలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. నా చేతులు నేనేం వెనక్కి తీసుకోవట్లా, కురచగా లేదు నా చేతులు మీకు హెల్ప్ చేయడానికి. మీరు అడగలేకపోతున్నారు, నా దగ్గరే మొహమాట పడుతున్నారు. నేను తండ్రిని, ఆత్మీయ తండ్రిని, నా దగ్గరే మొహమాట పడితే ఎట్లాగమ్మా మీరు అని తండ్రి మన గురించే ఆలోచిస్తున్నాడండి. అది మనం తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకంటే మనం మనుషులం కదా. అదిగాక మనకున్న తెలివితేటలు ఈ భూమి వరకే కదా, ఈ లోకం వరకే కదా మనకున్న తెలివితేటలు. ఒక మంచి మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ప్రాఫిట్స్ రావాలన్నా, ఒకవేళ ప్రాఫిట్స్ వచ్చినా ఆ తెలివంతా మీకు వెర్రితనం అంటున్నాడు తండ్రి. అంటే దేవుని దృష్టిలో మనం చిన్నపిల్లల లెక్క. ఎంత ముసలివాళ్ళైనా దేవునికి చిన్నపిల్లలమే. నీ తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. నువ్వు ఇక్కడ మీ కుటుంబంలో నువ్వు ముసలమ్మవైపోయి పెద్దదాని అయిపోయి ఉండొచ్చు, కానీ నా చేతుల్లో నువ్వు చిన్నపిల్లవేనమ్మా. నా చేతుల్లో నువ్వు చిన్న బిడ్డవే. అందుకే నేను నా చంకన ఎత్తుకుంటున్నాను. నా మీద ఆధారపడండి. మీకు సమస్యలు గాని, ఏదైనా సరే అప్పులు గాని, అనారోగ్య సమస్యలు గాని, ప్రమాదాలు గాని ఏవి రాకుండా నేను మీకు చుట్టూరు రక్షణ కంచె వేస్తా. నా మీద మీరు ఆధారపడి నా వైపు చూడండి. మీరు ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అపవాద శక్తులు ఎన్నొచ్చినా సరే మీ దగ్గరికి మీరు నా వైపు చూడండి. వెనక తిరగొద్దు. మీరు వెనక తిరిగి చూశారంటే భయపడతారు. మీరు వెనక తిరగొద్దు, భయపడొద్దు. నా వైపు చూడండి. నా వైపు చూసి ఆ సమస్యలన్నీ నా చేతిలో పెట్టండి, నేను చూసుకుంటానిక. మీకు విజయం నేనిస్తాను. అపవాదితో మీకు పోరాడే శక్తి మీకు లేదు. అపవాది కన్నా మించిన శక్తి గల దేవుడు నేనున్నాను. కాబట్టి ఇప్పుడు మన హృదయాల్లో మన తండ్రి, మన ఒక సింహాసనం మీద తండ్రిని మనం కూర్చోబెట్టుకుంటే, అంటే కూర్చోబెట్టుకుంటాం అంటే అర్థం ఏంటంటే, ఇక నాకు ఎన్ని సమస్యలైనా ఏదైనా సరే నాకు సంబంధం లేదు, నా దేవునితే, ఇక ఆయనే చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు. సమస్య వచ్చింది, నేనే నా తెలివితో అది సాధిద్దాం అనుకున్నాను. మీకెన్ని సమస్యలు వచ్చినా మీరేమో మీ సొంత తెలివి, మీ సొంత జ్ఞానంతో అది పరిష్కారం చేసుకుందాం, ఎవరినన్నా అప్పు అడుగుదాం, అప్పు తీర్చాలి, బ్యాంకులన్నా మనం సంప్రదిద్దాం, లేకపోతే ఎవరన్నా వడ్డీలకి ఎవరైనా ఇస్తే బాగుండు, అక్కడ తెచ్చి ఇక్కడ కట్టేద్దాము, లేకపోతే అనారోగ్య సమస్య వచ్చింది, ఎంత ఖర్చైనా పెట్టేసి హాస్పిటల్ అడ్మిట్ చేసేసి ఎంత స్పెషలిస్ట్ డాక్టర్ అయినా తెప్పిద్దాము అని ప్రతి విషయానికి కూడా మీ మీద మీరు ఆధారపడుతున్నారు. అలా ఆధారపడకండి. అలా చేస్తే మీరు తట్టుకోలేరమ్మా. అన్ని శ్రమలు, అన్ని బాధలు మీరు తట్టుకోలేరు. అది నా చేతుల్లో పెట్టండి, నాకెంతసేపు అవన్నీ తీసేయడానికి. అప్పుడు ఒకసారి మోషే గారు కూడా అడుగుతారు కదా, ఇశ్రాయేలీయులు ఇట్లా మాంసం అడుగుతున్నారు, ప్రభువా ఏం చేయాలి అని చెప్పనంటే, మోషే నా బాహుబలం తక్కువైందా, ఇంతమందికి నేను ఇవ్వలేనంటావా? రేపు పొద్దున్నే నా బాహుబలం నువ్వు చూస్తావు, నా శక్తి ఏంటో నువ్వు చూస్తావని తెల్లవారుజాము నుంచే ఇక పూరేడులు పడతా ఉంటాయి కదండి. అంత బాహుబలం కలిగిన తండ్రి మన తండ్రి. మనకున్న సమస్యలు తండ్రి దృష్టిలో చాలా చిన్న చిన్నవండి, మనకేమో పెద్ద పెద్దగా కనిపిస్తాయి. అదే తండ్రి చెప్తున్నాడు, మీ కళ్ళతో మీరు చూసి మీరు మీ సొంతంగా మీరు ఆలోచించుకొని మీ సొంతంగా నేనే ఏదో ఒకటి చేయాలి, నేనే ఎట్లా కొట్ట ఈ సమస్యలు తీర్చేసుకోవాలి, నేనే ఎట్లా కొట్ట వీటిని పరిష్కరించాలి అని మీ సొంత తెలివి, మీ సొంత జ్ఞానం మీద మీరు ఆధారపడుతున్నారు. అలా వద్దమ్మా, నా దగ్గరకు రండి. మిమ్మల్ని పుట్టించిన వాడు నేను, మిమ్మల్ని పెంచిన వాడు నేను. మీరు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎవరింట్లో ఉండాలి, మీరు ప్రతిదీ నేనే మీకు ప్రణాళిక, ఒక ప్లాన్ గీసిందే నేను. అలాంటిది నాకు తెలుసు కదా. కానీ మీరెందుకు మీ సొంతంగా మీ తెలివితేటల మీద ఆధారపడుతున్నారు? నా దగ్గరికి రండి. శత్రువులు చాలా మంది ఉన్నారు. చాలా శత్రువులు అంటే మన శ్రమలే. చాలా కష్టాల్లో పడుతున్నారు మీ సొంత తెలివితో ముందుకెళ్ళిపోవాలని. నా దగ్గరికి రండి, నేను పరిష్కారం చూపిస్తాను. మీకు ఇంత నొప్పి కూడా మీకు తగలలేకుండా నేను చూసుకుంటాను.
అని తండ్రి ఎంత చక్కగా ఎన్ని రకాలుగా ఎంతమంది దైవజనుల ద్వారా ఎన్ని వాక్యాల ద్వారా మనకి ధైర్యం ఇస్తున్నాడు. కానీ మనం గ్రహించలేకపోతున్నామండి. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే అబ్బా ఏంది, ఎందుకు వస్తుంది సమస్య, ఎందుకని, దీన్ని ఎలా పరిష్కారం ఎలా చేయాలి ఆలోచిద్దాం, ఒక 2 రోజులు ఆలోచిస్తే సొల్యూషన్ అదే దొరికిందిలే అని మన సొంత తెలివి మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడుతున్నాం. తండ్రేమో చూస్తా ఉంటాడు, సమస్య పెట్టాను ఇప్పటికన్నా నా దగ్గరకు వచ్చిద్దేమోనని. ఆయన రావట్లా, తన సొంత తెలివితో పరిష్కారం చేసుకోవాలనుకుంటుంది కదా, సరే చూద్దాం ఏం చేసిద్దో అని తండ్రి చూస్తా ఉంటాడు. అలా కాకుండా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నేనేమన్నా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించానా, మీ మనసు బాధ పెట్టేలా నేనేమన్నా మాట్లాడానా, మీ మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించానా, క్షమించయ్యా, ఈ సమస్య తట్టుకునే తెలివి నాకు లేదు, దీనికి సొల్యూషన్ వెతికేంత జ్ఞానం నాకు లేదు, ఎందుకంటే నేను వెర్రిదాన్ని. మీరే చెప్పారు ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. నాకున్న తెలివి నాకున్న జ్ఞానంతో ఈ సమస్య పరిష్కారం కాదు. అందుకే ఈ సమస్య మీ హస్తాల్లో పెడుతున్నా, మీరే తీసేయండి, నాకు సంబంధం లేదు. మీరు తీస్తేనే అది ప్రాబ్లం సాల్వ్ అయింది. నాకు అప్పులున్నాయి, అప్పులు నేనే చేసుకున్నాను మీ దగ్గరకు రాకుండా నా సొంత తెలివితో. ఆ అప్పులు తీరే మార్గం నేనైతే నా సొంత తెలివితో నేను ఆలోచించలేను, ఎందుకంటే నాకు వెర్రివాణ్ణి. మీ హస్తాల్లో పెడుతున్నాను, ఇక మీరే చూసుకోండి, నాకు తెలీదు, నేనైతే ఇక వాటి గురించి పట్టించుకోను, ఇక నువ్వే ఎట్లాగైనా సరే మీరే పరిష్కరించండి, మీరే పంపించండి, నాకు డబ్బులు అప్పులు తీరే మార్గం మీరే చూపించండి అని ఒక చిన్న పిల్లాడు ఒక చిన్న పిల్ల ఎలా అయితే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మారం చేసిద్దో, ఎలాగైతే వాళ్ళకి కావాల్సింది దొరికేదాకా ఇప్పించేదాకా ఏడుస్తారో, ఎలాగైతే వాళ్ళకి నచ్చింది కొనుక్కునేదాకా మనల్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటారో, అలాగే మనం కూడా తండ్రి పాదాలు పట్టుకొని అడగాలి. గారాబం అక్కడే మన తండ్రి దగ్గర మనం మారాన్ చేయాలి, మన తల్లిదండ్రుల దగ్గర కాదండి, మన తండ్రి సృష్టికర్త దగ్గర మారాన్ చేయండి, ఖచ్చితంగా ఇస్తాడు. నాకు తెలియదయ్యా, నువ్వు ఇస్తేనే నాకు తెలీదు, నాకు సంబంధం లేదు అన్నామనుకోండి, నవ్వుకుంటాడు. ఎందుకంటే చిన్నపిల్లలు మనం అంతే నవ్వుకుంటాం కదా, మన పిల్లలు అట్లా అమ్మా నాకు తెలియదమ్మా నువ్వే కొనిపించాల్సిందే, నాకు తెలీదు ఇప్పించాల్సిందే అన్నారనుకో, మనం ఫస్ట్ నవ్వుకుంటాం కదా. అలాగే తండ్రి మనస్తత్వం కూడా అదేనండి. మనం కష్టపడాలనో లేకపోతే మనం ఏడవాలనో మనం దుఃఖంలో ఉంటే చూసి నవ్వుకోవాలనే మనస్తత్వం కాదండి మన తండ్రిది. అందుకోసం మనం బిడ్డలను కంటున్నావా? అందుకోసం నా పిల్లలు కష్టపడాలి, నా పిల్లలు రోజు ఏడుస్తా ఉండాలి, నా పిల్లలు మనశ్శాంతిగా ఉండకూడదు, నా పిల్లలు ఎప్పుడు దరిద్రతలోనే ఉండాలి అని మనం కోరుకుంటామా తల్లిదండ్రులుగా? అలాగే మన ఆత్మీయ తండ్రి కూడా మన గురించి, మన పిల్లల గురించి కూడా మనం అంతగా ఆలోచించాం, కానీ అంతకు మించి మన గురించి తండ్రి ఆలోచిస్తున్నాడు. అందుకే అమ్మా మీరు నా దగ్గరికి రండి, మీకెన్ని శ్రమలు వచ్చినా నేనున్నాను మీకు. దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు అని బైబిల్లో వాక్యం చదువుతాం. అంత గొప్ప సర్వ సృష్టికర్తే మన పక్షానుంటే ఇక మన దగ్గరకు వచ్చి అప్పులు గాని ఈ ప్రమాదాలు గాని ఈ శ్రమలు గాని కష్టాలు గాని మనల్ని ఏం చేస్తాయి? ఎందుకంటే మన పక్షానున్న మన తండ్రి గొప్పవాడు, మన తండ్రి గొప్ప తండ్రి. ఆయనే మన పక్షాన యుద్ధం చేసేటప్పుడు 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది శత్రువులు వచ్చినా ఏకతాటిగా వాళ్ళని సంహరించగల శక్తి గల తండ్రి మన తండ్రి. అందుకే మనం దేవుని పక్షాన మనం ఉండాలి, మన పక్షాన దేవుణ్ణి నిలబెట్టాలి. అయ్యా ఇదిగో నాకు ఈ శ్రమలు వచ్చాయి, నా వల్లైతే కాదు, మీ మాట వినకుండా నేనే తప్పు చేశానేసయ్యా, నేనే నా సొంత తెలివితో ముందుకెళ్దామని నేనే తప్పు చేశాను, కన్నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇంకోసారి అలా చేయను, ఇదిగో ఇవన్నీ మరి ఈ సమస్యలన్నీ మీకే అప్పగిస్తున్నా, నా వల్ల అయితే కాదు, మీరే చూసుకోండి అని ఒక్క మాట తండ్రిని క్షమాపణ అడిగి ఆయన చేతుల్లో పెట్టేసి ఆ సమస్యల గురించి ఇక మర్చిపోండి. మర్చిపోతేనే తండ్రి మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. మనం సగం ఇచ్చి సగం ఇవ్వకుండా ఇదిగో తండ్రి ఇదిగో ఇస్తున్నాను మీరే చూసుకోడని మళ్ళీ సగం చేస్తాడో చేయడో తండ్రి మరి ఎలా నమ్మొచ్చంటావా? అసలు సొల్యూషన్ ఎలా చేస్తాడు?
ఇప్పుడు నా సొంత తెలివంటే నేను సాధించుకోగలను. తండ్రి ఆలోచన అంటే దేవుడే కనిపించట్లేదు నాకు. ఆయన ఎలా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అని ఒకవేళ ఇలాంటి అవిశ్వాసంతో కూడిన ఆలోచనలు గనక మనకుంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారం కాదండి. దేవుడు మన పక్షానున్నగా మనకు విరోధి ఎవడు? ఎరికో గోడలు కూలి కింద పడిపోకముందే ఇశ్రాయేలు ప్రజలు జయ స్తోత్రాలతో కేకలు వేశారు కదా. ఇంకా గోడలు పడన కూడా పడలేదు. మీరు చుట్టూరు తిరగండి 6 రోజులు, 7వ రోజు మీరు బూర ఊది స్తోత్రాలు అరవండి, కేకలు వేయండి, అప్పుడు అవి పడతాయి అన్నారు. అవి పడకముందే వాళ్ళు జయ స్తోత్రాలు చేశారు కేకలు వేసి. ఎందుకంటే వాళ్ళు నమ్మారు. మేం కాదు, ఇది మేము పడగొడితే మా బలంతో మేము ఒకవేళ ఎన్ని రోజులు మేము కష్టపడి గోడ పడేయాలని చూసినా మా వల్ల కాదు, మా వల్ల కానే కాదు. మేము లక్షల మంది ఉండుండొచ్చు, కానీ గోడలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే ఫీలింగ్ మనకు కూడా రావాలండి. మేం తెలియగల వాళ్ళమే, కానీ మాకున్న సమస్యలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అది ఆ సమస్యల్ని మేము పడగొట్టాలని, ఎట్లా ఒకటి సాల్వ్ చేయాలని మాకున్న బలంతో, మాకున్న తెలివితో మేము ట్రై చేసినా అవి ప్రాబ్లం సాల్వ్ కావు. కాబట్టి అసలు మనం కష్టపడకుండానే, మనం శ్రమ పడకుండానే, మనం అంతగా ఆలోచించకుండానే వాటిని పడవేసే, ఆ సమస్యలు తీసేసే శక్తి గల దేవుడు నా పక్షానున్నాడు, ఆయన చేతుల్లో పెట్టాను, ఆయనే చూసుకుంటాడు అని వాళ్ళు నమ్మి ఒక పొలుగు తీసుకోవాలా, ఒక పార తీసుకోలేదు, ఒక గుణపం తీసుకోలేదు, ఏమి తీసుకోలేదు కదా. ఎరుకో గోడలు ఆకాశాన్ని అంటున్నాయని మనం బైబిల్లో చదువుతాం. అంత పెద్ద గోడల్లో కూడా ఆఫ్టర్ ఆల్ తిరిగి ఒక రౌండ్ 6 రోజులు తిరిగి 7వ రోజు దేవునికి స్తోత్రం చెల్లిస్తేనే పడిపోయాయి. వాళ్ళేమైనా కష్టపడ్డారండి? కష్టపడలా. సంతోషంగా కేకలు వేశారు, నా దేవుడు మా పక్షాన ఉన్నాడు, ఇవన్నీ ఆయనే చూసుకుంటాడని పెద్దగా కేకలు వేశారు. గట్టి విశ్వాసంతో నమ్మారు కాబట్టి అంత పెద్ద గోడలు కూడా కింద పడిపోయాయి. అదే గోడ కింద పడాలంటే మన బలంతో, మనకున్న శక్తితో చేయాలంటే ఎన్ని రోజులు పట్టేది? అసలు అయ్యేదా? ఎందుకంటే అంత పెద్దగా ఉన్నాయి. మన కళ్ళతో చూస్తే శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా అలాగే ఉంటాయి, ఎరుకో గోడల్లాగే కనిపిస్తాయి. కానీ దేవుడు తండ్రి మన పక్షానుంటే, తండ్రి చేతుల్లో పెడితే, తండ్రి చేతుల్లో పెట్టేసి మనం ప్రశాంతంగా ఉండి దేవుని స్తుతిస్తా ఉంటే అంత పెద్ద ఎరుకో గోడలు కూడా కుప్పకూలిపోయాయి. అలాగే మన శ్రమలు, మన బాధలు కూడా కుప్పకూలిపోతాయండి. ఎలా సిస్టర్స్, ఎలా నమ్మాలి? మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు? రోజు ఇదే చెప్తున్నారు, దేవుని చేతుల్లో పెట్టండి, మీరు మర్చిపోండి అంటున్నారు. ఆలోచన రాకుండా ఎలా ఉండిద్ది? ఏదో 1 సారి 2 సార్లు అంటే ఆలోచించాం, కానీ రోజులో ఏదో ఒక టైంలో ఆలోచన వస్తానే ఉంటుంది కదా. అంటే మనకు విశ్వాసం లేదనే అర్థం, మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడట్లేదనే అర్థం. నిజంగా విశ్వాసంతో ఉంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఆ గోడలు పడకముందే పెద్దగా కేకలు వేసి దేవుని స్తుతించారు, పడేస్తున్నందుకు వందనాలయ్యా, అది పడేసినందుకు మీకే స్తోత్రాలయ్యా, ఘనత మహిమ నీకేనయ్యా అని ఎలాగైతే వాళ్ళు కేకలు వేసి దేవుని స్తుతించారో, అలా మనం ఎప్పుడైతే పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకంతో మనకున్న సమస్యలు, శ్రమలన్నీ తండ్రి చేతుల్లో పెట్టి మనం ఇక ఆలోచన చేయకుండా ప్రశాంతంగా ఉంటామో అప్పుడే తండ్రి మన పక్షానున్నాడని మనకు తెలిసిందే. దేవుడు తండ్రి మనకున్న శ్రమలన్నీ తీసేసే శక్తిగల దేవుడు మనకున్నాడు, ఆయనే చూసుకుంటాడు. నాకెన్నైనా రానివ్వండి, నాకు సంబంధం లేదు, తండ్రే చూసుకుంటాడు. తండ్రి లేకపోతే కదా నేను టెన్షన్ పడాలి. మా నాన్నున్నాడు. ఇప్పుడే ఇంట్లో కుటుంబంలో ఎన్ని గొడవలు వచ్చినా సరే, ఎంత ఆర్థిక సమస్యలైనా మా నాన్నేగా కష్టపడుతుంది, ఆయనే పని చేసుకుంటాడు, ఆ అప్పులన్నీ ఆయనే తీర్చుకుంటాడు, నాకేందంట అంటారు కదా కొంతమంది. నాకేం సంబంధం, ఆయనే చూసుకుంటాడు, ఆయనే కదా. ఇప్పుడు నేనైతే జాబ్ చేయలేను, నా తెలివితో నేనేం చేయలేను, నేను చిన్నపిల్లవాడిని, నా తండ్రి మా నాన్నున్నాడు, మా నాన్నే చూసుకుంటాడు అన్ని అని మనం అంత భరోసాగా అనగలుగుతాం మనుషులతో. ఏది మన నాన్నను బట్టి, వాళ్ళని చూసి, నాన్నను చూసి. అంతకన్నా గొప్ప శక్తి, అంతకన్నా గొప్ప తెలివితేటలు గల, అంతకన్నా గొప్ప ఐశ్వర్యం గల దేవుడు, ఆ సర్వ సృష్టికర్తే మనకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. మన తల్లిదండ్రుల మీద ఆధారపడొద్దు, మన స్నేహితుల మీద, మనుషుల మీద ఆధారపడొద్దండి. దేవునికి అప్పగించి ఆ సమస్య గురించి మర్చిపోండి అనే చెప్తున్నాను. మరి ఎవరైనా ఈ మాటలు వింటున్న మీరు, సమస్యలున్నాయి, ప్రతి ఒక్కరింట్లో ఉన్నాయి. ఆ సమస్య దేవుని చేతిలో పెట్టిన తర్వాత మళ్ళా ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారేమో. అందుకనే ఆ సమస్య తీరక ముందే దేవుణ్ణి స్తుతించండి. ఆయన చేతుల్లో పెట్టామంటే ఇక మనం మర్చిపోవడమే.
ఆ ప్రాజెక్టు ఫలానా వాళ్ళకి అప్పగిస్తే కంప్లీట్ అయిపోయినట్టే. అది ఎంత కష్టమైనా సరే చాలా ఈజీగా చేసేస్తారండి. ఇక మనం చాలా కూల్ గా ఉండొచ్చు. మళ్ళీ ఆలోచించనక్కర్లా, చేస్తారో చేయరో, తప్పులు చేస్తారేమో, మీకు అది అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది అని మనం ఆఫీసులో చెప్తాం కదా. అలాగే మన ఆత్మీయ తండ్రికి మనకెన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా కూడా దేవుని చేతిలో ప్రార్థనలో కూర్చొని కన్నీటితో, అయ్యా నాదే తప్పు, నా సొంత తెలివి, నా సొంత జ్ఞానంతో నేను ముందుకెళ్ళాలనుకున్నాను, మీ ఆలోచన పక్కన పెట్టేశాను, మీ పర్మిషన్ కూడా నేను తీసుకోలేదయ్యా, అందుకే నాకు ఈ సమస్యలు, నేనే తప్పు చేశాను, కానీ ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియట్లేదు, నాకు మీరు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు, మీరే నాకు దిక్కు, మనుషుల సహాయం నాకొద్దు, మీ దగ్గర నుంచే నాకు సహాయం రావాలి, తప్పు నాదే, మీది కాదు తండ్రి, మిమ్మల్ని అడగకుండా నేనే తప్పు చేశాను అని దేవుని నమ్మి పూర్తి విశ్వాసంతో ఆయన పాదాల దగ్గర మీ సమస్య పెట్టిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ సమస్య తీరక ముందే దేవుని చేతిలో పెట్టేసిన తర్వాత విశ్వాసంతో జయస్తోత్రాలు మనం చెయ్యాలి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది అని కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 6-9 వచనాల్లో మనం చదువుకుంటాం. కాబట్టి ఒక సమస్య దేవుని చేతిలో పెట్టి ఆ సమస్య గురించి మీరు మర్చిపోండి, అప్పుడే సమస్య తీరిద్ది. ఇలా నా జీవితంలో, మా కుటుంబంలో కూడా చాలా సార్లు ఒక సమస్య వచ్చిందంటే అప్పుడు మేము చిన్నపిల్లలం, మాకు తెలియదు, కానీ నాన్న చేసేవాడు ప్రార్థన. చెప్పాం కదా మా ఆర్థిక స్థితి ఎలా ఉండేదో, మమ్మల్ని ఎంతమంది హేళన చేశారు. తండ్రి చూస్తా ఉన్నాడు, చూసి వాళ్ళకి ఇల్లు లేదని వాళ్ళంత హేళనగా చేస్తున్నారు కదా, నా బిడ్డలు సైలెంట్ గా ఉన్నా కూడా వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు కదా, దూరం పెడుతున్నారు కదా. ఎవరైతే నా బిడ్డల్ని అపహాస్యం చేశారో, ఎవరైతే నా బిడ్డల్ని ఎగతాళి చేశారో వాళ్ళ ముందే నా బిడ్డలు, వాళ్ళకి నేను ఒక ఇల్లు ఇస్తా, మేము అడగలేదండి ఇంటికి, మాకొక ఇల్లు ఇవ్వయ్యా, మాకొక మంచి అందరూ గౌరవించే పరిస్థితి, ఒక స్థితి మాకు ఇవ్వయ్యా, ఒక మంచి గౌరవ స్థితి ఇవ్వని మేము అడగలేదు. మాకున్న దాంట్లో మాకు చాలు, ఇచ్చినంత వరకు చాలు, అది మీ చిత్తమే కాబట్టి మాకు ఈ మాత్రం ఉంది, ఇది కూడా లేకుండా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు అని దేవుణ్ణి మనం ఎప్పుడు పూర్తిగా స్తుతిస్తామంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసుకోండి. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసుకుంటేనే దేవుని గొప్పతనం మనకు తెలిసింది, దేవుడు మనకెంత సహాయం చేశాడనేది మనకు అర్థమైంది. అలాగే అనుకున్నాము, మాకేం మేడలొద్దు, సొంత స్థలం వద్దు, ఇల్లొద్దు, ఏమొద్దు, మీ చిత్తం అని దేవునికి వదిలేసాం. కానీ తండ్రి చాలా హట్ అయి ఉంటాడండి. తండ్రి హృదయం నొచ్చుకునేది. ఆయనని నమ్మిన బిడ్డల్ని ఎవరైనా సరే ఎగతాళి చేసినా, ఏదైనా విషయంలో తక్కువ చేసి చూసినా, ఇప్పుడు మనం అదే ఫీల్ అవుతాం కదా మన బిడ్డల విషయంలో. వాళ్ళ అవతల వాళ్ళు మంచి డ్రెస్ గాని, మంచి షూ గాని ఏమైనా కొనుక్కున్నారు, మన పిల్లలకు లేదు, మనం కొనిపెట్టలేదు. అప్పుడు వాళ్ళు కాస్త మన పిల్లల్ని తక్కువ చేసి, కాస్త చులకనగా చేసి, ఎగతాళిగా మాట్లాడితే మనకెలా ఉంటుంది? మన మనసుకి బాధ అనిపించింది కదా. అప్పు చేసైనా నా కొడుకు కూడా అదే డ్రెస్సు, అలాంటి షూనే కొనాల్సిందే అని మనం అనుకుంటాం. అలాగే మన ఆత్మీయ తండ్రి కూడా అలాగే ఆలోచిస్తాడు మన గురించి. మనల్ని ఎవరన్నా ఎగతాళి చేసినా ఎప్పుడూ ఆయన మీద పూర్తిగా ఆధారపడితే, మనకి ఇల్లు లేదు, మనకి బాగా అప్పులున్నాయి, అనారోగ్య సమస్యలు, ఇంట్లో బోల్డన్ని అనారోగ్య సమస్యలు, అవి చూసి ఎవరన్నా నవ్వారంటే ఖచ్చితంగా మనకు తగ్గిస్తాడు, వాళ్ళకిస్తాడు. అసలు ఫస్ట్ ఆ సమస్యలన్నీ పోవాలంటే అవన్నీ తీసుకెళ్లి దేవుని పాదాల దగ్గర పెట్టేసి మీరు ప్రశాంతంగా ఉండండి. ఎరుకో గోడలు పడిపోక ముందే దేవుని స్తుతించారు. ఎంత గొప్ప విశ్వాసము. మరి మనం కూడా అలా ఉండాలని తండ్రి ఆ వాక్యం రాపించాడు. అమ్మా ఇదిగో ఆకాశానంటిన ఆ కట్టడాలున్నాయి, ఎరుకో గోడలున్నాయి, కానీ ఇశ్రాయేలీయులైన మీ పితరులు, నా బిడ్డలు, నా ప్రజలు, నేను వాళ్ళని తిరగమని బోర ఊదమని చెప్పాను, కానీ వాళ్ళు ముందుగానే నన్ను స్తుతించారు, నన్ను నమ్మారు, నా మీద అంత విశ్వాసం ఉంచారు, కాబట్టి చాలా ఈజీగా ఆ గోడలు పడిపోయేలా చేశాను నేను. అదే మీకు చెప్తున్నాను, మీకు చాలా సమస్యలున్నాయి, ఎరుకో గోడలంత ఆకాశానంటే అన్ని సమస్యలున్నాయి మీకు, కానీ మీరు ఒకటే, అవి నా చేతుల్లో పెట్టండి, మీ సమస్యలన్నీ నా దగ్గర తీసుకురండి.
ఇక ఆ సమస్యల గురించి మర్చిపోయి నన్ను స్తుతించండి. ఎందుకంటే నా యేసయ్యకి, నా తండ్రికి నేను అప్పగించాను. ఖచ్చితంగా అవి పరిష్కరించే శక్తి తండ్రికి ఉంది. అంత తెలివి ఇంకెవ్వరికి లేదు ఈ భూమి మీద గాని, ఆకాశంలో గాని. నా దేవుడే చూసుకుంటాడు. ఇక నేను మళ్ళీ ఆలోచించి నా బుర్ర పాడు చేసుకునేది ఎందుకు అని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అనుకుంటామో, మనస్ఫూర్తిగా తండ్రికి అప్పగిస్తామో, అప్పుడే మన సమస్యలు తీరతాయి. సాతానుడు సర్వశక్తుడు కాడండి. దేవుడే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉందెవరు? అపవాది. అపవాది కన్నా గొప్పవాడు మన తండ్రి అని యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనకి శ్రమలు, కష్టాలు అన్నీ మనకి అపవాది ఒకవేళ తీసుకొచ్చినా వాటి మీద, వాటన్నిటినీ మీద అధికారిగా ఉన్న ఆ అపవాది కన్నా బలమైన వాడు మన తండ్రి. అంత గొప్ప, అంత బలము, అంత శక్తి, అంత తెలివితేటల గల, అంత ఐశ్వర్యవంతుడైన మన తండ్రి మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి అంటున్నా నేను. మనం ఎందుకు ఆలోచించి మల్లగుల్లాలు ఎందుకు పడాలి? ఆయన చేతిలో పెట్టండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఆయన చేతిలో పెట్టండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఆయన చేతికి అప్పగించండి. ఇక మనం ఆ సమస్య గురించి మర్చిపోండి. ఇలా తండ్రి చేతిలో పూర్తిగా మనం పెట్టేలా అలాంటి మనసు, అలాంటి గట్టి విశ్వాసం తండ్రి మనకివ్వాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఎంత చక్కగా నా ప్రభా మీ వాక్యం ద్వారా నా తండ్రి అమ్మా మీకు ఎరుకు గోడల వంటి అంత ఎత్తైన సమస్యలు, అన్ని సమస్యలు, అంత భయంకరమైన సమస్యలు మీకు వస్తాయి. వాటిని ఎలా పడేయాలి, వాటిని ఎలా పరిష్కరించాలి అనే మీరు మీ తెలివితో ఆలోచించి మీరు బాధపడుతున్నారు. అలా వద్దు తల్లి. ఇదిగో మీ పితరులు కూడా ఒకప్పుడు ఒకానొక టైంలో అలాగే బాధపడ్డారు, అలాగే భయపడ్డారు. కానీ నేను ఎప్పుడైతే వాళ్ళకి చెప్పాను మీరు ఇలా చేయండి అని ఒక్క మాట నేను చెప్పాను, నా మాట విని వాళ్ళు నా మాటకు లోబడి ఎరుకో చుట్టూ తిరిగారు 6 రోజులు. 7వ రోజు వాళ్ళు జయధ్వనితో స్తోత్రం చేశారు. ఇంకా నేను గోడలు కూడా పడేయలేదమ్మా. కానీ వాళ్ళకి నమ్మారు కాబట్టి అంత పెద్ద గోడలు కూడా పడిపోయాయి. ఇప్పుడు మీరు అదే చేయండి. మీరు నమ్మండి. మీ సమస్యను నా చేతిలో పెట్టి ఆ సమస్య గురించి మీరు మర్చిపోండి. నేను చూసుకుంటానమ్మా. ఇక మీరు నా గురించి ఆలోచించండి చాలు. మీ సమస్యలు మర్చిపోయి నన్ను స్తుతించండి. మీ సమస్యలన్నీ తీరుస్తాను తల్లి అని ఎంత చక్కగా నా తండ్రి ఆ సమస్యలకి పరిష్కారం ఎక్కడ దొరికిద్దో కూడా మీరు చూపారు. అయినా సరే అది కూడా చేయలేని స్థితిలో ఉన్నాం ప్రభా. ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాము. ఒక్కసారి నా తండ్రి మా మనోనేత్రాలు తెరవండి. మాకు మీకున్న తెలివి జ్ఞానంలో కొంచెం ఇచ్చినా చాలు ప్రభా. మీ శక్తి, గ్రహించే తెలివి మాకు ఇవ్వండి చాలు. ఈ లోకంలో మేమేదో మంచి స్థాయిలో ఉండాలనే జ్ఞానం మాకొద్దు తండ్రి. మీ గొప్పదనం తెలుసుకునే జ్ఞానం, తెలివితేటలు మాకు ఇవ్వండి చాలు. మా సమస్యను పూర్తిగా మీ హస్తాల్లో పెట్టి ఇక దాని గురించి మేము మరలా ఆలోచించే పరిస్థితి మాకు రానివద్దు తండ్రి. అది మీరిస్తేనే ప్రభా. ఇక ఆలోచన కూడా మాకు రాకుండా మీరు మాకు గట్టి నమ్మకం, విశ్వాసం మాకు కలిగేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.